సమయాన్ని వెచ్చించండి. పూర్తి స్థాయిలో మనసుని ఇప్పుడు కేంద్రీకృతం చేయండి. మీకు పూర్తి విషయాలు నేను తెలియజేస్తాను. ఓకే. అయితే తెలంగాణ అంటే తెలుసుగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం. అపర మేధావి అంటే, అపర అంటే పరిమితం లేని, మేధావి అంటే అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అర్థం. అంటే అపరిమితమైన అనేక విషయాల్ని నేను కూలంకుశంగా చర్చించి సామరస్యంగా అనర్ఘనంగా వివరిస్తున్నానమాట, తెలియజేస్తున్నానమాట. కాబట్టి అపర మేధావి అని బిరుదు నాకు రావడం జరిగింది. 4 కోట్ల మందిలో మీరు గూగుల్లో కొట్టుకున్నా కానీ, యూట్యూబ్లో కొట్టుకున్నా కానీ అఫీషియల్గా తెలంగాణ అపర మేధావి అంటే నా పేరు చూపించింది 4 కోట్ల మంది. అంటే నేను దాని దగ్గర కష్టపడ్డాను. నేను పాల్గొన్న పోటీలో ఎంతో మంది పాల్గొన్నారు, కానీ నేనే ఫస్ట్ వచ్చాను. 18 నుంచి 63 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళందరూ పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, ఎంటెక్, పాలిటెక్నిక్, డిగ్రీ, నీట్, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, ఎంఈడి, బీడీ, డీడీ అన్ని కోర్సులు పాల్గొన్నారు. అన్ని వయసులో ఉన్న వాళ్ళు పాల్గొంటే నేను ఫస్ట్ రావడం జరిగింది. ఇలాంటి పోటీలు ఎన్నో పోటీలలో నేను ఫస్ట్ రావడం జరిగింది. ఇప్పటికి 52 అవార్డులు వచ్చాయి. మన నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామం, ఖమ్మం జిల్లా. ఓకేనా. అయితే నా వయసు వచ్చేసి ఇప్పుడు 31. నేను చిన్నప్పటి నుంచి కూడా 2500 పైన పుస్తకాలు చదివాను. నేను 2500 పైన పుస్తకాలు చదివి అందులో ఉన్నటువంటి విషయాలను బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడతాను అనమాట. స్కూల్ పిల్లలు, ఇప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు అయితే ఒక రకంగా, హై స్కూల్ పిల్లలు అయితే ఒక రకంగా, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అయితే ఒక రకంగా, డిగ్రీ పిల్లలు అయితే ఒక రకంగా, ఇంటర్ పిల్లలు అయితే ఒక రకంగా, గ్రంథాలయంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక రకంగా, సమాజంలో రకరకాల అవగాహన కార్యక్రమంలో రకరకాల వ్యక్తులకి రకరకాల సభను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చేయాలంటే నేను దాని దగ్గర పుస్తకాలు చదివాను. అసలు నేను ఎటువంటి పుస్తకాలు చదివానని మీకు వివరిస్తా. నేను ఇప్పుడు రాజకీయ రంగం, సినీ రంగం, క్రీడా రంగం, బీనస్ రంగం, వ్యవసాయ రంగం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, గణిత శాస్త్రం, వృక్షశాస్త్రం, జలశాస్త్రం, రెవెన్యూ శాస్త్రం, రైల్వే శాస్త్రం, అగ్ని శాస్త్రం, విద్యాశాస్త్రం, వైద్యశాస్త్రం, దైవశాస్త్రం, శాస్త్ర సాంకేతిక శాస్త్రం, శీతోతీతి, ఉష్ణోగ్రత, కర్కటరేఖ, మకరరేఖ, అక్షాంశాలు, రేఖాంశాలు, ఉత్తరధ్రువం, దక్షిణధ్రువం, పాల్పొంద, గెలాక్ష, మహాసముద్రాలు, సముద్రాలు, ఖండాలు, నక్షత్రాలు, ఆనకట్లు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, దేశాలు, రాజధానులు, కరెన్సీలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్షులు, ద్రవిలు, డోంగ్రీలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేద, మహాభారతం, రామాయణ, భౌతికత, ఆదిపరం, మహాపరం, విరాటపరం, ప్రపంచ చరిత్ర, భారతీయ చరిత్ర, ఋగ్వేదం, ఇట్లా A to Z నేను చూసుకుంటే పోతే ఒక 2500 పైన పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే, రాజకీయ నాయకులు మనకి కలిసినప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ సంబంధించిన విషయాలు మనం మాట్లాడితే అతన్ని మనం ఆకట్టుకోవచ్చు అనమాట. ఒక ఎమ్మెల్యే గురించో, ఒక ఎంపీ గురించో, ఒక మున్సిపల్ చైర్పర్సన్ గురించో, ఒక మేయర్ గురించో, ఒక ముఖ్యమంత్రి గురించో, ఒక గవర్నర్ గురించో, ఇలాంటి విషయాలు అతనితో మాట్లాడాలి. అతనికి ఆ విషయాల పట్ల అవగాహన ఉంది కాబట్టి మనకు కూడా ప్రతిస్పందిస్తారనమాట. అదే ఒక సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి మనకి పరిచయం అయితే ఒక ప్రొడ్యూసర్ గురించో, ఒక సంగీత దర్శకుడు గురించో, ఒక హీరో గురించో, ఒక హీరోయిన్ గురించో ఆ విధంగా మనం సంభాషించవచ్చు అనమాట. అదే ఒక క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి మనకి పరిచయం అయితే ఒక కబడ్డీ గురించో, ఒక ఖోఖో గురించో, ఒక వాలీబాల్ గురించో ఇలాంటి విషయాలు మాట్లాడచ్చు. ఒక వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తి మనకి కనబడితే ఒక సెన్సెక్స్ గురించో, ఒక నిఫ్టీ గురించో, ఒక ట్రేడింగ్ గురించో ఇలాంటి విషయాలు మనం మాట్లాడవచ్చు అన్నమాట. అంటే ఒక వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తి మనకి కనబడితే ఒక ఫెర్టిలైజర్స్, ఒక పెస్టిసైడ్స్, ఒక సీడ్స్, ఏ పంటని పండించాలి, కనీస ధర ఏంటి, దిగుబడి ఏంటి, మద్దతు ధర ఏంటి, A to Z ఏ వ్యక్తి మనకి కనబడ్డా కానీ దాని తగ్గట్టు మనం మాట్లాడాలంటే మనం అన్ని విషయాలు మనకు తెలుసుకుండాలి. కొన్ని సందర్భాల్లో మాటలే వెండి, కొన్ని సందర్భాల్లో మౌనమే బంగారం. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి. నోరుండి సందర్భానికి తగినట్లుగా మాట్లాడటం రానుడి కన్నా నోరు లేని మగవాడే నయం. అంటే మనకి సందర్భాన్ని బట్టి మాట్లాడాలంటే మనకి అన్ని రకాల విషయాలు తెలిసి ఉండాలి. అన్ని రకాల విషయాలు తెలుసుంటే మనం ఖచ్చితంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ సందర్భం మాట్లాడతాం అన్నమాట. మీరు చూసుకున్నట్టయితే పుస్తకాలే మనకి సరైన నేస్తాలు. పుస్తకం ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. పుస్తకం ద్వారానే వివేకం పెరుగుతుంది, పుస్తకం ద్వారానే విజ్ఞానం పెరుగుతుంది. అవునా కదా. పుస్తకం ద్వారానే మనం చైతన్యవంతులు అవుతాం, జాగృతి పరులు అవుతాం, మెలకువల వ్యక్తులు అవుతాం, విద్యావంతులుగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబడతాం. మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను ఎలిగిదీయగలుగుతూ ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో, ఇప్పుడు ఉన్నటువంటి రణరంగంలో ఏ విధంగా చలమని కావాలి, ఏ విధంగా చొచ్చుకొని పోవాలి, ఏ విధంగా దూసుకొని పోవాలి, ఏ విధంగా నిర్ణయించబడాలి, ఏ విధంగా పరిగణించబడాలి, ఏ విధంగా రాణించాలి, ఆలస్యం అయినా సరే ఏ విధంగా వెలుగులోకి రావాలనే విషయాన్ని కూలంకషంగా చర్చించి సామరస్యంగా వివరించేది పుస్తకం. వికసించే పువ్వులే విద్యార్థులు అయితే తోటమాలి ఉపాధ్యాయుడు. మీ టీచర్ల దగ్గర నేర్చుకోవాలి. మేడం నేను ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నా, నేను కలెక్టర్ కావాలనుకుంటున్నాని మీ లక్ష్యాన్ని చెప్తే ఖచ్చితంగా మీ టీచర్ నేర్పుతుంది. ఎందుకంటే ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు అనమాట. మన కర్తవ్యం మనకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. ఏ మనిషి అయినా ఏం చేయాలంటే మీరు ఒక